తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని పేరు కూన రవికుమార్. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయన కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. చాలా దూకుడుగా వ్యవహరించారు కూడా. దాని మూలంగా కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆయన తమ్మినేని సీతారాం గారికి మేనల్లుడు అవుతారు. తమ్మినేని సీతారాం గారు వైసీపీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఆమదాల వలస నియోజకవర్గంలో కూన రవికుమార్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ ఆరోపణల గురించి అలాగే జిల్లా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటానికి రవికుమార్ గారు మనతో ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రవికుమార్ గారు, మీ రాజకీయ నేపథ్యం అంటే మీ మామగారితోనేనా లేకపోతే అంతకుముందు ఏమన్నా? అంటే జనరల్గా మా కుటుంబాలన్నీ కలిసే ఉండేవాళ్ళం. మా 1958 పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పుడే మా చిన్నాన్నగారు సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఇక్కడ ఎస్ఎంపురం. ఓకే. అంటే మాది బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే మొదటి నుంచి బొబ్బిలి పార్లమెంటు, అలానే పొందూరు నియోజకవర్గం అని సెపరేట్గా ఉండేది పూర్వం. తర్వాత కాలంలో అది చీపురుపల్లి నియోజకవర్గంగా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం పొందూరు పార్లమెంటు. చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్ ఏమో విజయనగరం జిల్లా. సో మేము అప్పుడు రెండు జిల్లాలకు ఉండేవాళ్ళం. 2 జిల్లాలతో ఉంది. అక్కడ పనులు అయ్యేవి కాదు, ఇక్కడ పనులు అయ్యేవి కాదు. మా ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చీపురుపల్లి ఎమ్మెల్యే ఎవరైనా 2 మండలాలు విజయనగరం జిల్లాలో ఉండేవి, చీపురుపల్లి అండ్ గెరవడి. పొందూరు అండ్ జీసీడాము శ్రీకాకుళం జిల్లాలో ఉండేవి. సో అంతవరకు మాకు శ్రీకాకుళం పార్లమెంటుతో కానీ అలానే ఆమదాల వలస నియోజకవర్గంతో కానీ మాకు ఎట్టి సంబంధాలు కూడా రాజకీయంగా లేవు. మేము రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలే, అన్నీ కూడా ఒకటే ఫ్యామిలీస్. అయితే నేను చదువుకొని వచ్చిన తర్వాత మీరు జడ్పీటీసీగానా మీ కెరీర్ స్టార్ట్ అయింది? నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా ముందే 94లో ఎలక్ట్ అయ్యాను. నేను 90 పాస్ అవుట్, 86-90 పాస్ అవుట్. 91లో అప్పుడు ఆమదాల నియోజకవర్గానికి బై ఎలక్షన్ వచ్చింది. తమ్మినేని సీతారాం గారు అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కంటెస్ట్ చేశారు అప్పుడు. అంటే అప్పుడు 89లో గెలిచిన శాసనసభ్యులు పైడి శ్రీరామూర్తి గారు ఆయన చనిపోవడం, తర్వాత బై ఎలక్షన్ రావడం. ఆ బై ఎలక్షన్లో అప్పుడు ఆ ఎన్నికల కోసం నేను ఇక్కడికి కాన్స్టిట్యున్సీలో వచ్చి, ఎందుకంటే మేనమామ బావ కాబట్టి ఎప్పుడు కూడా 83 ఓన్ బ్రదర్, మా మదర్కి ఓన్ బ్రదరు, ఆయన వైఫ్ నా ఓన్ సిస్టర్. ఓకే. సో మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైనా మా ఫ్యామిలీస్ అందరూ రావడం, మా ఫాదర్ అయితేనే మదర్ అయితే అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గంలో పనిచేయడం, అన్ని రకాలుగా కూడా అండదండలతో ఉండేవాళ్ళు. అయితే ఓన్లీ 94లో నేను ఎంపీపీగా పొందూరు మండలానికి ఎలక్ట్ అయ్యాను. పొందూరు మండలం అనేది మీకు ఇందాకే చెప్పాను, చీపురుపల్లి. సో సీతారాం గారితో బేస్ అనేది కాదు, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ. బట్ మా ఏరియా ఇది డిఫరెంట్. అది సీతారాం గారికి ఏమి పార్లమెంటుకి కానీ, శ్రీకాకుళం పార్లమెంటుకి కానీ, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి కానీ సంబంధించింది కాదు. ఓకే. మేము 1958 నుంచి కూడా అక్కడ మా స్థానిక ప్రాంతంలో మేమే పొలిటికల్గా లీడ్ చేసేవాళ్ళం. మా చిన్నాన్నగారు, మా కుటుంబమే మేము లీడ్ చేసేవాళ్ళం. ఆయన పార్టీలు మారినప్పుడు మిమ్మల్ని మారమని అడగలేదా? సీతారాం గారు యాక్చువల్లీ టీడీపీతో ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నారు. 4-5 ఏంటి, 6 సార్లు, 5 అంటే 83, 85, 89లో ఓడిపోయారు. 91 బై ఎలక్షన్ గెలిచారు. 99లో గెలిచారు. అంటే 5 సార్లు గెలిచారు. 2 సార్లు 2004 అండ్ 89లో ఓడిపోయారు. 2004లో ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. 2008లో వెళ్ళారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళినట్టు. ఆ తర్వాత తెలుగుదేశంకి వచ్చారు, వచ్చి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. అప్పుడు మిమ్మల్ని రమ్మని అడగటం కానీ అంటే మాకు అసలు ఆ పాలసీ, ఆ సిద్ధాంతం దగ్గరే మాకు మా ఫ్యామిలీలో డిస్ప్యూట్ వచ్చింది. ఓకే. 2008లో ఆయన ప్రజారాజ్యంకి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు రండి అన్నారు. ఎందుకు వెళ్ళిపోవాలి, వద్దు అనేది మా అభిప్రాయం. ఓకే. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత
సీతారాం గారికి ఎమ్మెల్యేగా అవకాశం రావడం. 2 సార్లు ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తాతయ్య గారు, ఆయనకి పెద్దనాన్న గారు, ఆయన అప్పటికి 3 తడవలు ఎమ్మెల్యేగా చేయడం. చెప్పాను కదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫ్యామిలీ. సో తద్వారా ఆ తర్వాత 95లో ఆయన 85లో విప్పుగా రావడం, అలాగే 94 నుంచి 2004 వరకు కూడా అటు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేయడం. సో అన్నీ ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ వల్ల కానీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కుటుంబ పరంగా చూసుకుంటే గౌరవాన్ని మనకి పార్టీ ఎక్కడా కూడా తగ్గించలేదు. అంటే రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు ఎప్పుడూ ఉండనే ఉంటుంటాయి. ఎర్రంనాయుడు గారు అనేటటువంటి వాళ్ళు నాకు సెబటైజ్ చేస్తున్నారు, దాన్ని పార్టీ నియంత్రించడం లేదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ చేసి ఆయన నేను వెళ్ళిపోతున్నాను మీరు రండి అన్నారు. అక్కడ మేము మా ఫ్యామిలీలోనే మేము డిఫర్ అయ్యాం. అంటే సీతారాం గారి కన్నా పెద్ద అయిన తమ్మినేని శ్యామలరావు గారు అని ఆయన ఇప్పుడు చనిపోయారు. అప్పుడు ఆయన మండలాధ్యక్షుడిగా జడ్పీటీసీగా ఆయన భార్య పనిచేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ మండలానికి. నియోజకవర్గ బాధ్యతలు ఎక్కువగా ఆయన చూసేవాళ్ళు. సో ఆయన కూడా డిఫర్ అయ్యారు. అప్పుడు ఆయన, నేను, అలాగే మా కజిన్ బ్రదర్స్. సో అంటే సీతారాం గారి బ్రదర్ కూడా డిఫర్ అయ్యారు. ఇంకొక బ్రదర్ చనిపోయారు. మొత్తం వాళ్ళు 3 బ్రదర్స్. మా పెద్దమామయ్య గారు అప్పటికే చనిపోయారు, ఆయన 2006లో ఎప్పుడో చనిపోయారు. ఆయన పార్టీ మారడం అనేది 2008. సో మేము పాలసీ పరంగా డిఫర్ అయిపోయాం. సో మీకు వ్యక్తిగత విభేదాలు ఏం లేవు? మాకేమి పార్టీల పరంగా కేవలం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నమ్మి, 3 తెలుగుదేశం పార్టీ మా కుటుంబ పరంగా చూసుకుంటే, ఇప్పుడు సీతారాం గారు మేము ఏదో వేరు కుటుంబాలని మేము అన్న అది అర్థం లేనటువంటి మాటలు అవి. ఆయన వేరు నేను వేరు అని ఎవడనంటే అది అర్థం లేనట్టు. ఎందుకంటే వేర్ ఆల్ బ్లడ్ రిలేషన్స్. కాబట్టి బంధుత్వం అనేది మనకి వలన రాదు, భగవంతుడు ఇస్తాడు. కాబట్టి దానివల్ల మేము డిఫర్ అయ్యాం సిద్ధాంతం. కుటుంబం కూడా మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆదరించింది అనేది మా నమ్మకం. మీరిద్దరు బాగా విమర్శలు కూడా చేసుకున్నట్టున్నారు కదా? విమర్శలు మరి మేము ఒకసారి విడిపోయిన తర్వాత, సిద్ధాంతపరంగా విడిపోయిన తర్వాత ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. మరి మేము తెలుగుదేశంలో ఉన్నాను. 2009లో చంద్రబాబు నాయుడు గారు నన్ను కంటెస్ట్ చేయమని, అంటే నేను యాక్చువల్గా మా పెద్దమామయ్యని కంటెస్ట్ చేయమంటారు అని అనుకున్నాను. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు నన్ను కంటెస్ట్ చేయమన్నారు. మా పెద్దమామయ్య గారు ఆ రోజు మా తమ్ముడిని కోసం పనిచేస్తాం, ఈరోజు నా మేనర్డ్ కోసం పనిచేస్తా, మీకు గెలిపించి తీసుకొస్తాను ఆయన మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఆ స్పోర్టివ్నెస్ చెప్పరావడం ఏంటంటే ఆ స్పోర్టివ్నెస్. అవును. సో ఆయన ఇచ్చినటువంటి అందరం కలిసి 2009లో నేను తెలుగుదేశం పార్టీ, సీతారాం గారి ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున మా బొడిపల్లి రాజగోపాలరావు గారి కోడలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సత్యవతి గారు. సో ఆమెకి అది 2వసారి పోటీ చేయడం, ఆమెకి అది 2వసారి గెలిచారు. అంతమంది కూడా పోటీ చేశారు. ఆమె ఆ రోజు మేమిద్దరం కూడా ఆయన ప్రజారాజ్యం ఇది కాబట్టి ఆ డివిజన్లో సత్యవతి గారు గెలిచారు. 14లో మీరు గెలిచారు. 2000 ఆయన అంటే 2009 తర్వాత ఆయన మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. ఈ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత అది ఎప్పుడు చెప్పారంటే ప్రజారాజ్యం చేరడానికి ముందు వదంతులు వచ్చినప్పుడు చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ జెండా కప్పితే తప్ప నా శవం కాలదని అప్పుడు ముందు చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వస్తున్నప్పుడు అమ్మ ఒడిలోకి వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఆనందంగా ఉందని చెప్పారు. మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ వైసీపీలో మళ్ళీ ఆయన 2014లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. 2014లో నేను టీడీపీ తరఫున పోటీ చేశాను. సత్యవతి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ కాంగ్రెస్. సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా మా కుటుంబం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మేము రాజకీయాలు ప్రారంభించాం, అక్కడే ఎదిగాం.
మంచి అయినా చెడైనా ఆ పార్టీతోని, పార్టీ ఎలా ఉందనేది అనవసరం, పార్టీతోనే ఉంటామని చెప్పి సిద్ధాంతపరంగా పార్టీకి కమిటీ అయి ఉన్నారు వాళ్ళు. అంటే ఒక విలువలతో, అదే పార్టీ గెలుపోవటంతో ఓటములతో, పార్టీకి ఉన్న పొజిషన్తో సంబంధం లేకుండా విలువలతో మేము ఉంటాము అనేటటువంటిది నిరూపించారు సత్యవతి గారు. అందరూ అంటుంటారు రవికుమార్ చాలా అగ్రెసివ్గా ఉంటాడని. నా వాయిస్ అగ్రెసివ్, అంటే అగ్రెసివ్గా ఉంటారనే కార్యకర్తలు కూడా లైక్ చేస్తారు మమ్మల్ని. అంటే నా వాయిస్ అగ్రెసివ్, పనితీరు అగ్రెసివ్. బట్ నా సిస్టమ్ ఒకటే, నేను నమ్మినటువంటి, నేనే కాదు మా తాతల తండ్రుల నుంచి కూడా మేము చట్టానికి లోబడి ఎవరైనా ఉండాలి అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు విప్ అయ్యారు కదా మీరు? 2014లో. ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు యాక్చువల్లీ మంత్రిగా మీ పేరు ఉంది, కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయిందని, తెర వెనక రాజకీయాలు పనిచేసినాయి అని చెప్పి అంటారు. అసలు ఏం జరిగింది? మీకు కబురు వచ్చిందా లేదా? ఏం జరిగిందో నాకు తెలియదు. మీకైతే కబురు? నాకైతే లేదు, నాకు కబురు రాలేదు. ఎవరో అడిగారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, మీరు ఎక్కడ ఉన్నారు సార్ అని అడిగారు. నేను విజయవాడ, రేపు ఇది ఉంది కదా, నేను విజయవాడ అని చెప్పాను, అంతే తప్ప అలా నాకేం కబురు రాలేదు. మీకు రావాల్సిన అవకాశాన్ని మీ పార్టీలోనే కొంతమంది అడ్డుకున్నారు అనేది. అంటే మరి తెర వెనక తెర ముందా అవన్నీ నాకు తెలియదు. బట్ నా అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, నేను ఐఎమ్ వెరీ స్పోర్టివ్. నేను పదవుల కోసం రాజకీయాలు చేస్తున్నాను అనేది కాదు. నేను ఎప్పుడు కూడా అదేంటో, రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా నేను క్రైసిస్సే. నేను 94లో ఎంపీపీ అయిన తర్వాత లక్ష్మీపార్వతి తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. నేనేమో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి, ఆయనకి నేను మద్దతుగా ఉన్నాను. అప్పుడు మా శాసనసభ్యులు గద్దెబాబురావు గారు, ఆయనేమో లక్ష్మీపార్వతి తెలుగుదేశం ఉన్నారు. మేమంతా కలిసి ఉన్నటువంటి వాళ్ళు. మాకేమీ వ్యక్తిగతంగా మాకేమీ విభేదాలు ఏమి లేవు. ఓన్లీ పార్టీ పాలసీసే, పార్టీ విధానాలే. ఆయన అటుండడు. ఆయన 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి తరపున అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేశారు. ఆయన లోకల్ ఎమ్మెల్యే, నేను లోకల్ ఎంపీపీని. ఇంకా మరికొంతమంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ ఆయనతోనే ఉన్నారు. నేను, మా కృష్ణమూర్తిరాజు గారు అని గరివిడి పెద్ద ఆయన, మేమిద్దరమే ఈయనతో ఉన్నాం. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా లోకల్ బాడీస్లో. అలాగే అప్పుడు మేము 96లో మేము ఈ పరిస్థితుల్లో కూడా ఇది చేసి ఆ రోజు పైడితేల నాయుడు గారికి మా నియోజకవర్గం నుంచి మెజారిటీ ఇచ్చాం. అలాగే 98 నాటికి మళ్ళీ గద్దెబాబురావు గారు, మేము ఆ రోజు పార్టీ మమ్మల్ని అడిగితే బాబురావు గారు తీసుకోమని నేను చెప్పాను. ఆయన మళ్ళీ జాయిన్ అయినట్టు జాయిన్ అయ్యారు. నేను తీసుకోమని నేను చెప్పాను. ఎందుకంటే మాకేం విభేదాలు ఏం లేవు, మేమంతా కలిసిమెలిసి వెళ్తాం. నాకైతే అటువంటి పరపచ్చాలు ఏం లేదు. నేను పార్టీ తీసుకునే నిర్ణయానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను, నాకేమీ అటువంటిది లేదు అని చెప్పాను. నన్ను చంద్రబాబు నాయుడు గారు 2009లో నువ్వు పోటీ చేయని చెప్పినంత వరకు ఏ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నేను అడగలేదు. నా పాలసీ ఎలా ఉంటుందంటే, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, నా సిద్ధాంతం, నా నిర్ణయం కూడా, పార్టీ అనేది నాకు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనేది నాకు ముఖ్యం. ఆయన ఏది చేయమంటే అది చేస్తాను, ఏది వద్దంటే అది మానేస్తాను. ఇప్పుడు కళింగ వెలమ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది జిల్లాలో. అందులో భాగంగా మీ మీద ఆరోపణలు వచ్చినాయి అంటున్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని చెప్తున్న దువ్వాడ శ్రీనివాస్ కూడా మొన్న మధ్య ఏదో మీడియాతో మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం చేస్తుంది, మమ్మల్ని తొక్కేస్తుందని మాట్లాడారు. తర్వాత ఇక్కడ మంత్రి వెలమ సామాజిక వర్గమే, సీఎంఓలో ఒక అధికారి, ప్రధాన అధికారి వెలమ సామాజిక వర్గమే. ఇక్కడ పోస్టింగ్స్ విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకే అగ్రతాంబూలం వేస్తున్నారు. మిగతా కమ్యూనిటీస్, తూర్పు కాపు, కళింగ ఇలాంటి కమ్యూనిటీస్ని తొక్కేస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో. దువ్వాడ వ్యాఖ్యలు కూడా దాన్ని బలపరిచే విధంగా ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే వాస్తవంగా ఎరస్టవైల్ జిల్లాలో మేము 10 నియోజకవర్గాలు. అందరూ అంటుంటారు కాలింగులు, మా సోదరులు అందరూ మేము ఎక్కువ
వాస్తవానికి తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఎరస్ట్రాయల్ డిస్ట్రిక్ట్ అంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 4 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గమే బలంగా ఉంటారు, ఎక్కువగా ఉన్నటువంటిది. అయితే అక్కడ సీతంపేట పాలకొండ నియోజకవర్గం ఉంది, కాపులు ఎక్కువ. కానీ అది ఎస్టీలు ఈ జిల్లాలో ఉన్న దాంట్లో అక్కడే ఎక్కువ ఉంటారు కాబట్టి అది ఎస్టీ రిజర్వ్. అంతకుముందు కొత్తూరు ఉండేది, ఆ సీతంపేట రీఆర్గనైజేషన్లో సీతంపేట మండలం పాలకొండలోకి రావడం వల్ల పాలకొండ అనేది ఎస్టీ అయిపోయింది. అలాగే రాధా మా తర్వాత సంఖ్యాపరంగా ఎస్సీ అనేటటువంటిది రాధామైంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. ఇక మిగిలినటువంటిది ఎచ్చెర్ల అండ్ పాతపట్నంలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. ఎచ్చెర్లకు వెళ్ళేటప్పటికి ఎచ్చెర్ల ఎందుకు అప్పుడప్పుడు మనకి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయంటే ఎచ్చెర్ల నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం కాస్త ఎక్కువ, మరీ ఎక్కువ కాదు. అక్కడ తెలగ కమ్యూనిటీ అంటాం, ఇక్కడ వాళ్ళు ఉంటారు ఆ నియోజకవర్గంలో. అలాగే ఫిషర్మెన్ ఉంటారు, వెలమ ఉంటారు, అంటే వెలమ కూడా 15-17 వేలు ఉంటారు, కాళింగ 15-17 వేలు ఉంటారు, తెలగ 30,000 వరకు ఉంటారు, రెడ్డికా ఉంటారు, ఫిషర్మెన్ ఉంటారు. సో దానివల్ల అంటే అమాంగ్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఒక 5-6 వేలు ఎక్కువ ఉంటారు, అంత మించి ఉంటారు. అందుకనే నిన్న సామాజిక వర్గాల పరంగా చూస్తే హెచ్ఆర్లో నిన్న ఈశ్వరరావు గారు గెలిచారు. ఎందుకంటే ఈ మిక్స్డ్ దీనివల్ల అది మీకు ఆ స్కోప్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి జిల్లా పార్లమెంటు పరిధికి వచ్చేటప్పటికి కళింగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి పార్లమెంటు పరిధిలో ఇంచుమించుగా మొరార్లెస్ 10,000 15,000 మొరార్లెస్ తూర్పు కాపు సామాజిక వర్గం అండ్ పోల్నాటి వెలమ సామాజిక వర్గం మొరార్లెస్ ఒక 10-15 వేల తేడాలో ఈక్వల్గా ఉంటారు. సహజంగా ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ కాళింగ సామాజిక వర్గంలో ఒక డిస్కషన్ కానీ ఒక ఎఫోరియా కానీ లేదు, మాకేదో మేము వెనక నెట్టివేయబడుతున్నాం అనే ఒక భావన కానీ ఎందుకుంటుందంటే పార్లమెంటరీ డెమోక్రసీ పుట్టినప్పటి నుంచి కూడా అతి ఎక్కువ కాలం కాళింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఒక 35 సంవత్సరాలు పనిచేశారు. మధ్యలో గౌతులచ్చన్ గారు గెలిచారు. గెలిచి మళ్ళీ ఆయన గురువు గారి కోసం ఎన్జి రంగా గారి కోసం ఆయన రాజీనామా చేసి ఆయన గెలిపించారు. ఆయన గెలిచారు, బట్ అది చాలా తక్కువ కాలం. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ రాజగోపాలరావు గారు గెలిచారు. మళ్ళీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 1985లో కాళింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హనుమంత్ అప్పయ్యదొర గారు ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ గెలిచారు. మళ్ళా 96కు వచ్చేటప్పుడు 91లో జరిగాయి పార్లమెంట్ ఎన్నికలు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కనితి విశ్వనాథం గారు గెలిచారు, డాక్టర్. తర్వాత మళ్ళీ 96 నుంచి 96లో అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో ఎర్రనాయుడు గారు గెలిచారు, 98 గెలిచారు, 99 గెలిచారు. మళ్ళీ 2004లో కిల్లి కృపారాణి గారు గెలిచారు. మళ్ళీ 2009కి వచ్చేసరికి ఎర్రనాయుడు గారు చనిపోవడం, ఆయన వారసుడిగా మా కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు రావడం. 2009లో నేను ఎర్రనాయుడు గారే కలిసి పోటీ చేశాం. ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పుడు ఓడిపోయారు అనుకుంటా కదా. 2009లో ఆయన ఓడిపోయారు, నేను ఓడిపోయాం. 2014 రామ్మోహన్ రెడ్డి గారు ఆయన మధ్యలో ఎర్రనాయుడు గారు చనిపోవడం, ఆయన వారసుడిగా ఆయన రావడం. 2014, 19, 24 3 తడవలు రామ్మోహన్ రెడ్డి గారు గెలవడం. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ వరుసగా సినారియో చూసుకుంటే ఒక రాజకీయ పార్టీలో అటు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చినటువంటి ఈ పార్టీ కావచ్చు, తర్వాత ఇంకోటి కూడా లక్ష్మీపార్వతి తెలుగుదేశంలో కూడా అప్పుడు అప్పయ్యదొర గారు పోటీ చేశారు 96లో. కాబట్టి
ఇక్కడ ఎప్పుడైతే అనూహ్యంగా ఎర్రంనాయుడు గారు 96 నుంచి గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచేటటువంటి అభ్యర్థులు కొనసాగిస్తారు. అవును. ఇది పార్టీ, ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. అయితే అదర్ పార్టీలో ఏమొచ్చిందనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సామాజిక వర్గానికి ఇచ్చారు, ఇక్కడికి వచ్చేటప్పటికి మార్చారు, ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్రజలు ఆదరించారు, గెలిచారు. అది ఇప్పటివరకు ఒకసారి తప్ప 2009లో తప్ప కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కొంత ఇది మాకు కొంత సమయం వెనక ముందు వేస్తున్నారు, వెనకబాటు చేస్తున్నారు. పోయిందని అంటే తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే ఏ పార్టీలో కానీ భారతదేశంలో 544 పార్లమెంటు సీట్లు ఉంటే ఈ సామాజిక వర్గం పోటీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క సీటు శ్రీకాకుళం. అది మాకు అవకాశం లేకుండా ఉంది అనేటటువంటిది ఒక భావన అయితే అది అందరిలో కూడా ఉండడం మాట వాస్తవమే. దాన్ని ఐ కెనాట్ డినై ఇట్. బట్ అయితే రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఇప్పుడు గెలిచే అభ్యర్థిని, గెలిచే గుర్రాన్ని అంతేగా గెలిచే గుర్రం మీద స్వారీ చేస్తాం తప్ప మూలిగే గుర్రం మీద స్వారీ చేయరు. లేవనైతే నేను చెప్పలేను. బట్ అది కాలంలో వస్తున్నటువంటి మార్పులు అని నేను భావిస్తున్నాను. అచ్చెన్నాయుడు గారితో ఎలా ఉన్నాయండి సంబంధాలు మీకు? అచ్చెన్నాయుడు గారే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరితోని నాకు ఏ ఒక్కరితో ఒకటి ఎటువంటి మనస్పర్ధలు కానీ విభేదాలు. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే ఇటీవల మీ మీద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఆరోపణలు చేసింది. ఆ సందర్భంగా తెలుగుదేశంలో ఉన్న కొన్ని శక్తులు కూడా ఈ కోన రవికుమార్ని బద్నాం చేస్తున్నాయి అనేది ఒకటి వచ్చింది. ఆ నేపథ్యంలో నేను అడుగుతున్నాను. అంటే జనరల్గా ఒక సంఘటన జరిగేటప్పుడు అంటే మీరు ఏదో పోటీకి వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ పోటీ అని అంటే ఆయన నియోజకవర్గం టెక్లీ, నా నియోజకవర్గం పోటీ కాదు. రేపు పొద్దున మినిస్టర్ రేస్లో మీరు ఉంటారేమో. ఇది నేను అనుకోవడం ఇది అచ్చెన్నాయుడు లేకపోతే కోన రవి కావాలంటే రాదు, అచ్చెన్నాయుడు గారు కావాలంటే రాదు, లేదా అచ్చెన్నాయుడు గారు వద్దంటే ఆగిపోదు, కోన రవికుమార్ గారు వద్దంటే ఆగిపోదు. ఇది చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు పార్టీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో తీసుకునేటటువంటి నిర్ణయం. ఒక ముఖ్యమంత్రిగా అంటే చట్ట ప్రకారం మన రాజ్యాంగ ప్రకారం మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిగా ఇట్స్ ఎ ప్రోరోగేటివ్ ఆఫ్ ది మినిస్టర్, చీఫ్ మినిస్టర్. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా, ఎవరిని మిగిలిన వాళ్ళు తీసుకోకూడదు అనేది కాదు. ఇట్స్ ఎ ప్యూర్లీ ప్రోరోగేటివ్. వాళ్ళు అనేక ఆలోచనలు చేయొచ్చు, అనేక ఈక్వేషన్స్ చూస్తారు. తర్వాత ఆ రోజు మీరు మామూలుగా వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడారు కదా, 4-5తో మాట్లాడినట్టు ఉన్నాయి, విజువల్స్, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఆవిడ ఎందుకు అట్లా మీ మీద ఆరోపణ చేసింది? అంటే దీని వెనకాల ఏమన్నా రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఉన్నారా, లేకపోతే ఆవిడకి మీ మీద ఏమన్నా కోపం ఉందా, ఏంటి కారణం ఏమనుకుంటే? కారణం నేను అసెస్ చేసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడ పని చేసినా కూడా కాస్త కాంట్రవర్షియల్గానే ఉంది. ఈవెన్ ప్రీవియస్లీ షీ వర్క్డ్ ఇన్ రంగస్థలం. ఫస్ట్ షీ వాజ్ అపాయింటెడ్ ఇన్ బామిని. బామిలో ఒక 6 నెలల్లో 1 year ఎక్కడో పనిచేశారు. ఈవెన్ అంటే ఆమె బిహేవియర్స్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె యాటిట్యూడ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ పనిచేసినా కూడా అందరితో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ కూడా ఏదో ఆవిడ మీద ఎలిగేషన్స్ చాలా అంటే వాట్ ఐ రిసీవ్డ్ అలిగేషన్స్ ఏంటంటే ప్రధానంగా ప్రొసీజర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మార్చిలో ఎప్పుడో అప్లికేషన్స్ పెట్టుకోమంటారు ఆన్లైన్లో. ఆన్లైన్లో అన్నీ కూడాను ఎస్పీడీ ఆఫీస్లో వాళ్ళు స్క్రూటనైజ్ చేసి అకార్డింగ్ టు ది కేజీబీవీ స్కూల్స్కి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం దానికి ఏమి ఎగ్జామినేషన్ కానీ టెస్ట్ కానీ కండక్ట్ చేయడానికి లేదు. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ స్క్రూటనీ చేసి లిస్ట్ పంపిస్తారు. ప్రిన్సిపల్స్ దే ఆర్ సపోజ్ టు అడ్మిట్ దెమ్, అంతే. దే డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఓకే, సపోజ్ 6th క్లాస్ అనుకోండి, 40 సీట్లు ఉంటాయి. ఈ 40 సీట్లలో 15 మాత్రమే ఫిల్ చేశారు, 25 ఫిల్ చేయకుండా రిజెక్ట్ చేశారు. కొంతమందికి ఆమె కావాలని నేను పరీక్ష పెడతాను, మీకు ఆ పరీక్షలో మీరు పాస్ అయితేనే ఇస్తానని చెప్పి కొంతమందికి. అలానే నాకు ఒక తల్లిదండ్రులు, దే బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, దళితులు, వాళ్ళు చాలా నిరుపేదలు. వాళ్ళ పిల్లని అమ్మాయిని తీసుకొని స్కూల్కి వెళ్తే అమ్మాయి
నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, ఆ డ్రెస్ ఏం బాగాలేదు, నేను మీ అమ్మాయికి సీట్ ఇవ్వనని చెప్పి బ్లంట్గా రిజెక్ట్ చేశాను. ఆకారాన్ని బట్టి కాదుగా సీట్ ఇవ్వాల్సింది. అంటే ఆ అమ్మాయి బిహేవియర్స్ అలా ఉంటాయి. ప్రిన్సిపల్ గారు ఆ రకంగా, అంటే నేను బయటకు వచ్చి ఆమె నేను దళితురాలని చెప్తుంది తప్ప, బట్ ఇంటర్నల్లీ ఆమె అక్కడ బిహేవియర్స్ ఎలా ఉంటాయంటే అసలు దళితులకే అసలు ఆవిడ దగ్గరికి రానివ్వదు. ఇవి ఒక పార్ట్. ఇంకా దేర్ ఆర్ మెనీ ఆఫ్ ఇది ఉంది. ఆ అమ్మాయికి ఈ పిల్లలకి ఇచ్చినటువంటి నిత్యావసర సరుకులు కూడా సరిగ్గా డైవర్ట్ చేయడం, పిల్లలకి సరైన తిండి పెట్టకపోవడం, క్వాంటిటీ ఉండదు. ఇప్పుడు పిల్లలకి యాజ్ పర్ మెనూ సపోజ్ 2 ఊతప్పాలు ఇవ్వాలంటే మరి వీళ్ళే కొంత పట్టుకుపోతే మరి ఎంత పెడతారు? ఇవన్నీ నాకు కంప్లైంట్. అలాగే మీరు క్వశ్చన్ చేశారని నేను ఇవన్నీ యాక్చువల్గా అంతవరకు కూడా రాలా. నేను యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ఒక వేలతోనే కాదు, అందరితో కలిపెట్టారు. అంటే నేను ఒక ఈ అమ్మాయితోనే కాదు, అంటే నాట్ ఓన్లీ కేజీబీవీస్ అండి, నేను హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటారు కాబట్టి. అలానే ఆ తర్వాత ఉన్నటువంటి జ్యోతిరావు పూలే స్కూల్స్ నా దగ్గర 2 ఉన్నాయి. 2 ప్రిన్సిపల్స్ కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. అలాగే మోడల్ స్కూల్స్ 2 ఉంటాయి, వాళ్ళిద్దరు కూడా తీసుకున్నాను. అంటే వీళ్ళందరికీ ఏం చెప్పామంటే మీరు అడ్మిషన్స్ అన్నీ కరెక్ట్గా చేశారా, అయిపోయినాయా, అయిపోతే మీ డేటాని ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి. మీరు డేటాని ఒక ఆధార్ నెంబర్ తప్పు ఫీడ్ చేసినా, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఫీడ్ చేసినా, డేస్లో వీళ్ళు డేటా రాంగ్ ఫీడ్ చేశారు అనుకోండి, ఆ లబ్ధిదారులకి తల్లికి వందనం అందదు. చాలా మంది ఇలా సఫర్ అయిన వాళ్ళు మేము రెగ్యులర్గా చూస్తుంటాం. ఇప్పుడు ఈరోజు కూడా నా దగ్గరకు 10 వచ్చాయి. అంటే ఇలాంటివి మేము చూస్తుంటాం కాబట్టి నాకు ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉంటాయో నాకు స్వీయ అనుభవం ఉంది. వాళ్ళకి నేను జస్ట్ అదే మాట్లాడాను, వాళ్ళందరితో ఏది మాట్లాడాను, వీళ్ళకి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మా ఆఫీస్ నుంచి జస్ట్ ఒక 20 నిమిషాల ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఇలా కాల్ తీసుకుంటారని చెప్పారు. వాళ్ళు మీరు కాస్త ప్రిపేర్ ఉండండి అని. ఆ తర్వాత కాల్లో నేను జస్ట్ ఒక 5 నిమిషాలు at about 8:15, 8:20 నైట్ 8:15, 8:20 ఇట్ ఈస్ నాట్ ఆడేదో 10, 11, 12 అని చెప్పి. తర్వాత నేను ఎప్పుడు కూడా రివ్యూస్ని ఎనీ డిపార్ట్మెంట్ అసలు 7 తర్వాత ఇంచుమించుగా కొనసాగించను, అసలు పిలవను. అసలు ఉమెన్ అసలు నేను చాలా తక్కువ పిలుస్తాను. అది రివ్యూస్ మార్నింగ్ డిపార్ట్మెంటల్ రివ్యూస్. అసలు ఈ పర్టికులర్గా అయితే అసలు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలా అడ్మిషన్స్ మీద. ఇంకోటి కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా ఉంది అక్కడ ఆ స్కూల్లో. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే 10వ తరగతి ఎవరైనా ఫస్ట్ టైం కాకుండా కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాళ్ళకు కూడా ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఆ స్కూల్లో సీట్ ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ ఎస్పీడీ ఆఫీస్ నుంచి ఇచ్చారు. ఈ అమ్మాయి 5 విద్యార్థులకి ఇవ్వలేదు అక్కడ. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి. అంటే ప్యూర్లీ అంటే ఆమె ఈస్ ఎ మోర్ యారగెంట్ బిహేవియర్. ఇది ఏదో ప్రజాప్రతినిధి కానీ ఎమ్మెల్యే నేనే కాదు, గతంలో రణస్థలంలో పనిచేసింది వైసీపీ ఎమ్మెల్యే ఉండేవాడు. ఈవెన్ వైసీపీ నేను రెఫర్ చేస్తున్నాను, ఈవెన్ ఆయన్ని అడిగినే చెప్తాడు. ఆమె ఎప్పుడు కూడా ఆ తర్వాత నేను రివ్యూకి పిలిచేటప్పుడు 3 ప్రిన్సిపల్స్ వచ్చారు, ఏపీసీ గారు కూడా ఉన్నారు. ఇది ఏపీసీ నా ఆఫీస్లో నా కింద మీరు ఆ రూమ్ చూసి ఉంటారు. జస్ట్ అక్కడ మేము చేసేటప్పుడే 2 ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు లిస్టులన్నీ పట్టుకొచ్చారు. ఆన్లైన్ లిస్ట్ ఇస్తారు, ఇగో ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అవ్వలేదు, ఎందుకు జాయిన్ అవ్వలేదు, రీజన్ ఏంటి, మీరు ఏమైనా పరీక్షలు పెట్టారా, లేకపోతే ఇంకోటి అంటే అదేం లేదు సార్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు, మా ఆఫ్లైన్ నుండి వచ్చాయి సార్, మేము ఏపీసీ గారి దృష్టిలో పెట్టాము. ఏం చెప్పింది ఈవిడ అసలు అదేం చెప్పాలి, అసలు ఏం తీసుకెరాలా. నేను అడుగుతూ ఉంటే అది కాదు సార్ మేము ఇచ్చేసాం సార్, అయినా మా అడ్మిషన్స్ కోసం మీరెందుకు అడుగుతారు సార్ అన్నారు. ఫస్ట్ షీ స్టార్టెడ్ లైక్ దట్. ఐ షాక్డ్. నేను అప్పుడు ఆమెకు అడిగాను, టు హోమ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, పక్కన ఏపీసీ గారు కూడా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే గారు అడుగుతా ఉంటే నువ్వేంటి మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పి ఏపీసీ గారు చెప్పాను. ఇది నువ్వు అట్లాగా సార్ మీరు వాళ్ళిద్దరిని నన్ను మీరు ఏదో ప్రత్యేకించి అడుగుతున్నారు. యూ డోంట్ డీవియేట్ ది సబ్జెక్ట్ అమ్మా, అడ్మిషన్స్ కోసం అడుగుతున్నా.
మీరు అసలు ఎందుకు డీటెయిల్స్ పట్టుకొని రాలేదు? నేను డైరెక్ట్గా ఏదో వచ్చాను సార్. నువ్వు వచ్చేస్తే మీకు మీ దగ్గర మీ కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళు ఉంటారు, రికార్డ్ పట్టుకొని రమ్మనొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళతో పాటుగా వాళ్ళు ఎవరో వచ్చారు కదా, రికార్డ్ పట్టుకొచ్చారు కదా. మీరు రికార్డ్ తీసుకురాకుండా నేను అడిగేదానికి సమాధానం చెప్పకుండా మీరు డివేట్ చేయడానికి, అంటే మీరు చేసిన తప్పుని మీరు చేసిన ఫ్రాడ్ని కప్పుపుచ్చుకోవడానికి మీరేదో నా దగ్గర మాట్లాడుతూ ఉంటే ఏపీసీ గారు ఏంటి ఇదంతా అని చెప్పేసి అడిగి ఆయన అడుగుతున్నాడు. సార్ అడుగుతుంది ఏంటి, మనం చెప్పాల్సింది ఏంటి, ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఏం చెప్పారు మీరేం చెప్పారు అని ఉంటే షీ స్టార్టెడ్ బాయ్ లౌడ్లీ గట్టిగా మాట్లాడి ఇంకా అయిపోయి అంటే ఇంకా ఏడుపు సీన్. అంటే మా ఇంచుమించు నేను చూశాను బాసం. నాకు మహానటి సావిత్రి గారు చాలా ఇష్టం, ఆమెకైనా బాగా మిమ్మల్ని డిఫెన్స్లో పెట్టాలని భయపెట్టాలని, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని, నన్ను డిఫెన్స్లో పెట్టాలని, జెండరు క్యాస్ట్ ఇంకా చేసి ఇంకేమన్నారంటే ఫోన్ తీసి, నేను ఫోన్ అప్పుడు తీసింది ఎందుకు తీసినా అనుకున్నాను నేను, ఫోన్ తీసి మా తమ్ముడికి నేను ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ తీసి ఇచ్చేస్తే ఎందుకు ఫోన్ తీస్తున్నారు, మీరు ఫోన్లు బయట పెట్టేసారండి అన్న. ఈమె వెళ్ళి మా తమ్ముడికి నేను ఫోన్ చేస్తాను, మా తమ్ముడు వచ్చి మీ సంగతి చెప్తాడన్న. ఎస్, తమ్ముడు వచ్చి ఎమ్మెల్యే సంగతి తెలుస్తాడు, ఎమ్మెల్యే సంగతి తెలుస్తాడు. ఇది జరిగినటువంటిది. ఇది నేను నా కార్యాలయం మీరు చూసుంటారు, నేను ఎక్కడున్నా ఇంచుమించు 100 మంది తక్కువ ఉంటారు, నా 50 అంతమంది పట్టు. వైసీపీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే రాజకీయాల్లో విలువలు పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు దీన్ని కాంట్రవర్సీ చేసింది కూడా వైసీపీ వాళ్ళగా. సాక్షి పేపర్లో, అంటే సాక్షి యాక్చువల్గా సాక్షి ఛానల్ ఇంటర్వ్యూ కానీ మీరు చూస్తే ఆ అమ్మాయితో ఇలా మాట్లాడమని చెప్పాడు, స్టార్ట్ చేశాడు. ఈయనే ప్రశ్న ఈయనే జవాబు. అదే అంటే ఆవిడ మాట్లాడినవి కూడా మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా. నేను అర్ధరాత్రి ఫోన్ చేస్తానని, లేకపోతే అర్ధరాత్రి వరకు ఉంచారని, 10 గంటల వరకు. నేను అందుకే క్వశ్చన్ చేశాను. నేను లాస్ట్ మంత్ అంతా లేను, ఐ వాజ్ ఇన్ యూఎస్. నేను వచ్చిన తర్వాత క్లియర్గా అడిగాను, అసలు ఆమెకి భాష తాలూకా అర్థం తెలిసి మాట్లాడుతుందా లేదా బరిదెగించాలని మాట్లాడుతుందా? భాష అర్థం ఏంటి? శారీరకంగా హింసించారు. శారీరకంగా హింసించడం అంటే ఎప్పుడైతే అరైజ్ అవుతుంది? ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు కదా శారీరక హింస అనేటటువంటిది. అసలు వ్యక్తులే కలవనప్పుడు శారీరక హింస అనేది ప్రశ్న ఎక్కడ వస్తుంది? అసలు వేధించడానికి నేను ఎప్పుడు మాట్లాడాను? అసలు ఐ నెవర్ కాల్ హర్. నేను ఆ ఫోన్లో ఎప్పుడు మాట్లాడలేదు. వీడియో కాన్ఫరెన్స్లో తోటి ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను. రివ్యూ చేసేటప్పుడు తోటి ప్రిన్సిపాల్స్, వాళ్ళ హైర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా నా రూమ్లో ఇంకా మా స్టాఫ్ ఉన్నారు. వేధించడం అనేది ఇంకెక్కడ? అసలు ఇవన్నీ జరగకముందు ఇంకొక ఇష్యూ మీకు చెప్పాలి. ఎవరో పేరెంట్స్ వెళ్ళారు, పాపం సీట్ అడిగారు, ఆమె ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ స్కూలు వైస్ చైర్మన్ ఏదో చెప్పినట్టున్నాడు, పలానా సీట్ అమ్మా ఇవ్వండి అమ్మా. ఆయనకు ఆడియో మెసేజ్ పెట్టింది, ఏమని, పార్నాయుడు గారు మీరు పలానా ఇది చెప్పారు, ఆమెకి తామాడో అక్కడెక్కడో ప్రిన్సిపాల్తో మాట్లాడాను, వాళ్ళు హెచ్ఈసీఓ సిఈసీ ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పండి. మరి ఇంక ఈ విషయంలో కానీ మీరు కానీ మళ్ళీ నాతో మాట్లాడితే బాగోదు, సత్యరావు గారికి బాగోదు, ఎమ్మెల్యే గారికి కూడా బాగోదు. ఎమ్మెల్యేని కూడా సీన్లోకి తీసుకొచ్చింది. నేను ఆ రోజు అధికారితో రివ్యూ చేసేటప్పుడు ఆ అమ్మాయికి విడిపించాను. ఇది మీరు పెట్టినటువంటి ఆడియో మెసేజ్. ఎమ్మెల్యే గారికి బాగోదనంటే అసలు దేనికి? అంటే నువ్వు నన్ను థ్రెట్ చేస్తున్నావా, వార్నింగ్ ఇస్తున్నావా? అసలు దేనికోసం వార్నింగ్ ఇచ్చావు నాకు? నేను నీతో ఏమైనా మాట్లాడానా? లేదా ఆ విద్యార్థి కోసం నేను ఏమైనా నీకు చెప్పానా? లేదా అసలు ఏ విద్యార్థి కోసమైనా అసలు నీతో మాట్లాడానా? ఏ అడ్మిషన్ కోసం కూడా నీతో ఫోన్ చేసి మాట్లాడలేదే. నువ్వు బాగోదనంటే ఇది ఏపీసీ గారు, మీ సిబ్బంది ఎలా ఉన్నారు, ఇంక దీనికి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. మీరు చెప్పండి. ఒక శాసనసభ్యుడిని, రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. ఈరోజు ఆమె ఎమ్మెల్యేకి బాగోదని వార్నింగ్ ఇస్తే ఏం చెప్పాలి? ఇది అంటే ఆయనకి యూ కెన్ ఎస్ఎస్ ఆమె తాలూకా యాటిట్యూడు, బిహేవియర్సు, ఆరోగెన్సీ బిహేవియర్స్ ఎలా ఉంటాయని.
తర్వాత వీళ్ళు మీ మీద బాగా దుష్ప్రచారం కూడా చేశారు. వైసీపీ హ్యాండిల్స్ నుంచి మీరు మామూలుగా మహిళలను దర్శనానికి తీసుకెళ్తే ఇట్లా ఫోటోలు పెట్టి మాస్క్ వేసానులేండి ఫొటోస్. నో ప్రాబ్లం. నిన్న ఎవరు వీళ్ళు? మేము చెప్పే టు ది ప్రెస్ అండి. ఆమె షీజ్ మై కజిన్. ఆమె మా గౌరవ సర్పంచ్, వంజంగిపేట అని మా సర్పంచ్. ఆ కుటుంబం 1983 నుంచి కూడా తెలుగుదేశం. వాళ్ళ భర్త గారు సర్పంచ్గా పనిచేశారు, ఆయన చనిపోయారు. ఈమె పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఆమె కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తారు. షీఈ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. వాళ్ళు చాలా గౌరవమైన కుటుంబం, మంచి కుటుంబం. షీఈ్ మై సిస్టర్. ఈమె కాదు, ఆ రోజు 12 మంది వీళ్ళందరూ మహిళలు అందరూ కూడా నాకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటంటే మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం, మీ ప్రోటోకాల్ దర్శనం మీతో పాటుగా మాకు చేయించండి. వాళ్ళు కోరింది అదే, ఆడపిల్లలు. నేను వీళ్ళని కాదు 40 మంది వరకు తీసుకెళ్ళాను దపదపాలుగా, ఒకటేసారిగా. నేను అక్కడ కూడా టీటీడీ రూల్స్ నేనేం వైలేట్ చేయలే. నాకున్న ప్రావిజన్స్ మేరకే తీసుకెళ్ళాను. 40 మంది నేను ఒకసారి తీసుకెళ్ళి ఏ వైసీపీ శాసనసభ్యుల్లాగా, ఏ రోజాలాగో, ఇంకోటిలాగా నేనేమి అక్కడ రౌడీజం చేయలే. అది దైవ సన్నిధిలో అందరూ కలిసి తీసుకునే ఫోటోలు ఉన్నాయి. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాం, అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాం. దైవ సన్నిధిలో తీసుకున్నటువంటి వాటిని కూడా దైవ సన్నిధి వాటిని కూడా వివాదాస్పదం చేశారంటే. అలాగే నేను ఆ రోజు 26 మందిని తీసుకెళ్ళా ఒంటిమెట్టుకి. ఎందుకు? హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి మా స్నేహితుడు పంపించారు, చెన్నై నుంచి కూడా ఇంకో ఫ్యామిలీ వచ్చారు. 26 మంది ఒంటిమెట్టుకి దేవాలయానికి వెళ్ళాం. అరవై వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంది. జనరల్గా శాసనసభ్యుడు నేను వెళ్ళేటప్పుడు మాకు జనరల్గా ఆశీర్వచనం పెడతారు. వాళ్ళు ఆశీర్వచనం ఇది చేశారు, అందరూ కూర్చున్నారు. 10-15 మంది కూర్చున్నారు. అయితే ఆశీర్వచనానికి అందరూ లైన్ మీద కూర్చుంటారు కదా. అవును. దానిని కూడా ఫోటోని కట్ చేసి తప్పుగా ఇది చేసి ప్రచారం చేయడం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీతో మాట్లాడటం కానీ మందలించడం కానీ జరిగిందా? నాతో ఎవరు ఈ నిమిషం వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు లోకేష్ బాబు గారు కానీ, లేదు ఇంకా ఇతర పార్టీ పెద్దలు ఎవరు కానీ నాతో అయితే ఎవరు మాట్లాడలేదు. ఓకే. వాళ్ళకు కూడా వాస్తవాలు నేనేమిటి అనేది రాష్ట్ర ప్రధానికానికి తెలుసు, నా నియోజకవర్గానికి తెలుసు. నా రక్త సంబంధికులు కూడా నేనేమిటో తెలుసు. నేను అనేది మహిళలంటే అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తిని. నా దగ్గర ఎవ్వరు కూడా ఎజిటేట్ చేయరు. గన్మ్యాన్ వద్దన్నారు కదా, ఎందుకు వద్దన్నారు? అంటే గన్మ్యాన్లు వద్దనడానికి రీజన్, జనరల్గా ఎమ్మెల్యేలకి గన్మ్యాన్లు ఇస్తారు కదండి. అది ఇస్తారు. వాస్తవంగా మీకు చెప్పాలంటే నాకున్నది ఒకే ఒక కారు ఉంది. నాకున్నది ఒకటే కారు ఉంది. ఇంకా కారు ఎన్నికల ముందు నుంచి కూడా నేను అధికారులు తిరుగుతున్నాను. గన్మ్యాన్లు 2 ఉంటారు, మరి నాకు డ్రైవర్లు 2 పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కోసారి లాంగ్ జర్నీలు చేస్తాను, డ్రైవర్ అనేవాడు సేఫ్టీగా ఉండాలి కాబట్టి అని ఉంటాం. ఇంకెవరో మా సోషల్ మీడియా కుర్రాలు వీళ్ళాలు ఉంటుంది. అందరూ ఇచ్చేయాలంటే ఒక కారు సరిపోదు. సో నాకు నేను మరి ఇంటి దగ్గర ఉండేటటువంటి నా కుటుంబ సభ్యులకి ఒకటి ఉండాలి. నేను తిరిగేది అధికారులోన కాబట్టి నాకు తర్వాత గన్మ్యాన్ ఉండడం ఇక్కడే రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య లేదు. శ్రీకాకుళం జిల్లా పీస్ఫుల్ జిల్లా. రాజకీయాలు ఎప్పుడు ఏదో ఫ్యాక్షన్ చేసిన రాజకీయాలు కాదు. సో అందులో భాగంగానే నాకు అవసరం లేదని చెప్పాను. అయితే దానికి కూడా కొంతమంది అదేదో మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అలిగేమో వెనక్కి పంపించాడు. నేను అది కాదు, నేను మీకు చెప్పాను, నాకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. తర్వాత అండి ఇప్పుడు ఈ సూపర్ 6 అమలు తర్వాత మన పులివెందుల ఎన్నికల్లో ఘన విజయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పాజిటివ్ క్లైమేట్ని క్రియేట్ చేసి పెట్టాయి. సో అందుకనే డైవర్ట్ చేయడానికి వైసీపీ ఇలాంటివన్నీ ప్లే చేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు మీ మీద కావచ్చు, లేదంటే ఇంకొకటి 2 ఇష్యూస్ జరిగినాయి, ఇవన్నీ కూడా
అంటే వాస్తవంగా మీరు చెప్పింది సూపర్ 6 అనేది చాలా సూపర్గా అమలు చేశాం. ఏ పరిస్థితిలో అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు? అది అసలు పరిస్థితి డబ్బులు ఊరికనే రావండి. ఆయన ఎవరో లలిత జ్యువెలరీస్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఆయన చెప్పినాడుగా, డబ్బులేం ఊరికనే రావండి. ఇక్కడ ఏం చెట్లకి గట్టి కాయవండి. డబ్బుల్ని సంపదని సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి 1,30,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి, అది కాక 7.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం అంటే రమారమి 18 లక్షల కోట్ల రూపాయలు అమలు 2019 నుంచి 2024 వరకు వస్తే దాంట్లో ఆయన సంక్షేమానికి ఖర్చు పెట్టింది కేవలం 18.3%. అంటే ఆయన ఆ బటన్ నొక్కా, ఈ బటన్ నొక్కా, ఇవన్నీ. మేము రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమం 22.4, అంటే 4% అంతకుముందే ఎక్కువ ఇచ్చాం. ఏంటి? అప్పులు చేయకముందు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భారీగా అప్పులు చేసి ఆదాయం భారీగా వచ్చిందని అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. బొగ్గన గారు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆదాయం అప్పుడే మాట ఏమి వచ్చింది. మరి ఆదాయం అప్పుడే అంత వస్తాయి, అప్పులు ఎందుకు అంత చేసావు? ఇన్ని చేసేటటువంటి క్రమంలో ఈరోజు రాష్ట్రం చేతికి వస్తాయి. 1వ తారీఖు నాడే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం. 1వ తారీఖు నాడే రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం. 3,000 4,000 చేస్తామని చెప్పాం. 3,000 6,000 చేస్తామని చెప్పాం. 22,000 కోట్ల రూపాయలు ఏడాదికి జగన్మోహన్ రెడ్డికి పెన్షన్ల కోసం ఖర్చు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే అదనంగా 12,000 కోట్లు. ఈరోజు ఈ సూపర్ 6 అమలుని ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టాడు. మేమేమి ఈ సూపర్ 6 అమలు చేయడానికి మేమేమి తాకట్టు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి లాగా ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇప్పుడు మేము తల్లికి వందనం ఇచ్చాం. యూడైస్ డేటా అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి దాంట్లో ఉంది. ఆ డేటాను తీసుకున్నాం, ఇచ్చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, దీనికి 4 సార్లు ఆడవిడ వాలంటీర్ వెళ్ళడం, నువ్వు ఏలుముద్ర ఎట్టు, నువ్వు కాలు ఎట్టు, నీ మొహం పెట్టు, నీ ఆధార్ కార్డుతే, నీ రేషన్ కార్డుతే, నీ వాటర్ కార్డుతే, నీ ఫోన్ నెంబర్తే, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ 10 సార్లు వాళ్ళని తిప్పించుకోవడం, ఇవేం లేవే. అలాగే నేను రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఏ రైతుని మేము ఎక్కడ ఈకవేసి కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కానీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య వెనక జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అనేటటువంటి నిజం పులివెందులు ప్రజలు గుర్తించారు, గ్రహించారు. కాబట్టి నీకు గుణపాఠం చెప్పాలని చెప్పి అవినాష్ రెడ్డి అనేటటువంటి వాడు బాబాయ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. కాబట్టి వీళ్ళిద్దరినీ అక్కడ ప్రజలు హర్షించలేదు. ఓకే, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటివి చౌకబారు ఎవరు నిజాలు తెలుసుకోకుండా వీళ్ళెవరో ఇక్కడ ఉన్నటువంటి సైకోళ్ళు వీళ్ళ తప్పుడు ఆరోపణలు చేయించడం, తప్పుడు మాట్లాడించడం. లీగల్ యాక్షన్ తీసుకుంటారా? తప్పనిసరిగా లీగల్ యాక్షన్ ఎవరైతే, ఎందుకంటే ఇది నా క్యారెక్టర్కి సంబంధించింది. అవును, నేను ఈరోజు ఎవడో ప్రతి ఒక్కడు బురద జల్లడం, ఆ బురద నువ్వు కడుక్కో అని చెప్పి మాట్లాడితే నాకు ఇదే పని కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అసలు ఉద్యోగస్తులకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న ఆలోచన కూడా మరిచి మీడియా ముందుకు రావడం, ఇష్టం వచ్చినట్టుగా ఆమెకి ఇచ్చిన ఆర్డర్స్ ఎవరండి? కలెక్టర్ గారు. ట్రాన్స్ఫర్ ఈజ్ ది మ్యాండేట్ అంట, ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు పరిపాలనా సౌలభ్యం కోసం. కలెక్టర్ గారు నిర్ణయాలు తీసుకుంటే కలెక్టర్ గారు ఆదేశాలని ఆచరించాలి. దానిని క్వశ్చన్ చేసే అధికారం సబార్డినేట్స్కి ఉండదు. ఎవరుంటే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు పర్సనల్గా. కానీ మీడియా ముఖంగా మాట్లాడడం, ఎమ్మెల్యేని నేను తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆశించడం, ఇవి చాలా దారుణం. కాబట్టి తప్పనిసరిగా నేను చట్టపరంగా ముందుకెళ్తా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
Like, share and subscribe to Rajaniti channel.